అంటే ఇక్కడ గ్రామానికి ఎన్ని స్కీముల ద్వారా ఎన్ని పథకాల ద్వారా బడ్జెట్ వస్తుంది. ఇప్పుడు 14th 15th కమిషన్ నుంచి ప్రతి సంవత్సరము ప్రతి నెల 2.5 lakh to 3 lakh 2,50,000 నుంచి 3 లక్షల రూపాయలు ప్రతి నెల అకౌంట్లో పడతాయి. అది డిఫాల్ట్గా భారత పంచాయతీరాజ్ చట్టంలో అలాంటి ఏర్పాటు జరిగింది మెయింటెనెన్స్ విషయంలో. సో బడ్జెట్కి అంటే మెయింటెనెన్స్ బడ్జెట్ లేదు. ఇంకా రోడ్లు నిర్మించడానికి, భవనాలు నిర్మించడానికి, మురికి కాలువలు నిర్మించడానికి ఇదంతా బడ్జెట్ ఉంటుంది. సంబంధిత శాఖలతో కొట్లాడాలి, తీసుకురావాలి, గ్రామాన్ని డెవలప్ చేయాలి. సో మురికి కాలువల నిర్మాణం ఉంది. ఇప్పుడు చూడండి, నేను స్పష్టంగా చెప్తాను. ఇక్కడ బీసీ కాలనీలలో, ఎస్సీ ఎస్టీ కాలనీలలో మురికి కాలువల నిర్మాణం అనేది చేస్తున్నాం అన్నట్టు ఉంటుంది. కానీ అక్కడ ఒక బాధాకర అంశం కనిపిస్తూనే ఉంటుంది. అక్కడ మురికి తీయరు, అంటే మెయింటెనెన్స్ జరగదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ ఎస్సీ కాలనీలో మహారాజుల కాలనీ బోర్డు అని ఉన్నది. ఆ బోర్డు చుట్టూ ఇప్పుడు పోయి చూడండి మీ కెమెరా తీసుకొని, ఆ బోర్డు చుట్టూ అది గౌరవప్రదంగా ఆ కమ్యూనిటీ వాళ్ళు, ఆ ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు నిర్మించుకున్నారు ఆ బోర్డుని. ఆ బోర్డు చుట్టూ మరి గడ్డి బీకాలి, గడ్డి తీయాలనే కనీస ఇంకిత జ్ఞానం ఈ పాలకులకు ఉండాలి కదా, లేదు. అంటే ఎందుకంటే వాళ్ళు కడళ్ళు వాళ్ళు చేసినా ఒకటే, చేయకున్నా జస్ట్ 5 ఏళ్ళకి ఒకసారి ఓట్లు పోయి ఎగిర్రా అంటే వేస్తారు, తర్వాత పండరా అంటే పంటారు, అయిపోతుంది, క్లోజ్. అది వాళ్ళ పరిస్థితి. అంటే ఎస్సీ ఎస్టీ బీసీలను చీడ పురుగులాగా చూస్తున్నాయి అగ్రవాళ్ళ ప్రభుత్వాలు. సో ఇది అంతమైపోవాలంటే మనం స్పష్టమైన ప్రణాళికతోటి రావడం జరిగింది.